1:40 అవుతుంది. ఇంకా నేను ఫుల్ జ్వరం వచ్చింది నాకు. ఇక పాపకి జ్వరం తగ్గింది అంటే నాకు స్టార్ట్ అయింది. ఇంకా నిన్న 101 చూపించింది జ్వరము. ఇంకా ఇప్పుడు చలి జ్వరం వచ్చేసింది, 102.2 చూపిస్తుంది. ఇంకా లాభం లేదని చెప్పేసి పక్కన హాస్పిటల్ ఉంది కదా, అక్కడికి ఒక్కదాన్ని వెళ్దామని డోర్ తీసిన. ఇది పక్కన ఉంది కదా మా సాగు కోరేది, నన్ను నిలగొట్టాలని చూసేది ఉంది కదా, అది టాయిలెట్కి లేచింది. అది తెలుసు కదా, గల్లీలోనే పోస్తుంది. అది నా డోర్ సౌండ్ ఇనుడితోటే అది కూడా డోర్ తీసింది. ఇట్లా పోయింది, నన్ను చూడని లోపలికి ఉరికింది అది. మళ్ళా తొంగి చూసి మళ్ళీ బయటకు వచ్చింది. గులుక్కుట వస్తుంది. అది అవసరమా? దాన్ని కూడా ఆపుతుండా? 2-3 చూసిరు అది పోసేది. అందరికీ తెలుసు గల్లీలో పోస్తుందని. పోసిపోవచ్చు కదా. నేను హాస్పిటల్ పోదామని నేను లేచిన. రాత్రిపూట తిరుగుతానంట ఏమేమో అంటుంది. మళ్ళీ దీనిలాగా పొద్దంతా తిరుగుతలేను కదా నేను. నేను గులుగుతానే ఉందిగా, రాత్రిపూట తిరుగుతుంది ఇది అది ఇది అని అంటుంది అది. నా నా బాధ నాకుంది. ఇది నిన్నదాకా పాపతోని, పాపకు ఫిడ్స్ వచ్చి జ్వరం వచ్చి పాపతోటి ఇదైంది. ఇప్పుడు ఇది నాకు జ్వరం వస్తే దానికి సంబరం అవుతుంది. ప్రతిదానికి తిట్టుడే అది. దాని చూసుడితోటి ఎందుకు గులుగుతుంది అది అని చెప్పి తలుపు పెట్టుకొని లోపలికి వచ్చిన. మా ఆయనను లేపిన, జర హాస్పిటల్ పోదాందా అంటే ఇక ఆయన తిడుతూనే ఉండు. అది అంతైనా కానీ ఆడనే పోసిపోయింది అది గులుక్కుట. దాని రుబాబ్ చూడండి ఎట్లుందో, దోమలు ఉన్నాయి. అది ఈయన తోలేసుకోపోయే డ్రమ్ములు ఈడ పెడితే పెట్టనిస్తలేదు. మరి దాని మొగడు ఎట్లా గ్యాసులు నింపుతుండ్రు? మేము వాసనకు నా బిడ్డ నేను ఇదైతే లేము. ఆ ముసలోని మంచిగా ఇది పెట్టుకుంది గ్రిప్పులా, ఊడిపిస్తుంది. అవిది ఇవిది పో ఎట్లా చేస్తుంది అది. ముసలోడు చేస్తాడు. ఎందుకంటే ఏమన్నా అంటే ఇక నేను తెచ్చుకున్నామని సంపని అన్నం పెట్టకపోని ఏమైనా చేయను, నేను పడతా అంటున్నాను. సరే నీకు లేని బాధ నాకెందుకు? సరే అని నేను కూడా గమ్మున్నా. మమ్మల్ని తిట్టడం ఏంది ఇది? నన్ను కట్టుకున్నోడే చక్కగా లేడు. ఇప్పుడు ఒక్కదాన్ని చీకట్లో పోయి పక్కకే కానీ హాస్పిటల్ ఒక 10 అడుగులు వేయాలి. కుక్కలు ఉంటాయి, రావచ్చు కదా. నేను చెప్పిన ఇట్లా టాయిలెట్ వస్తుంది, మా ఆయనతో చెప్పిన ఇట్లా నన్ను చూసుకుంటూనే ఇంట్లోకి ఉరికింది అది. మళ్ళీ తొంగి చూసి గులుగుతుంది నన్ను చూసి. నా బాధ నాకుంది, నువ్వేమో రమ్మంటే వస్తలేవంటే ఇంకా స్టార్ట్ అయింది కానీ ఇది అని తిడుతూనే ఉండు. ఇప్పుడు పోసేది అది గమ్మున పోసిపోవచ్చు కదా, ఎందుకు తిట్టాలి? తిడుతూనే ఉంది అది. నాకు కోపం వచ్చి నేనన్నా, పోసేదాన్ని పోసిపోరా, అదే నీకు కూడా ఆపుతుండా? ఆడుంచుతావు ఈడుంచుతావు, పోతావు ఉచ్చబోస్తావు, అన్నీ చేస్తావు. నా కట్టుకున్నోడే నాకు సపోర్ట్ లేడు. దానికి కట్టుకున్నోడు కూర్చోమంటే లోమంటే అట్లా సపోర్ట్ ఉండుంటేనా దాన్ని ఇప్పుడు ఎట్లా చేస్తుంటేనంటే ఈ 6 ఏళ్ళ నుంచి ఎగుతున్నా దాంతో. ముసలోనికి నాకు లింక్ కట్టింది అది. మాకు ఇట్లా జ్వరాలు ఇట్లా వస్తున్నాయి వీళ్ళ వల్లనే. ఈడ ఉంచుతుంటారు, ఉచ్చలు పోస్తుంటారు, ఆడ గల్లీలో అంతే, ఈడ అంతే, బాత్రూమ్ కాడ. బయటికి వెళ్తే ఉచ్చ వాసన, మళ్ళీ గులుగుడు ఒకటి. ఎందుకంటే అందరు సపోర్ట్ అయ్యారు కదా వీళ్ళోళ్ళు, దానికి ఏం చేసినా నడుస్తుంది. మా మామనే నాకు సపోర్ట్ ఉన్నాడు. అన్నం పెట్టినా పెట్టకపోయినా, నేను తిట్టినా కొట్టినా మా మామనే నాకు సపోర్ట్ ఉన్నాడు. దీన్ని ఎలగొడదాము, కట్టుకున్నాడే సపోర్ట్ లేడు దీనికి, దీన్ని ఎలగొడదామని అది చూస్తుంది. మంత్రాలు తంత్రాలంట. నేను ఈ టైంకి లేసాను, నా బాధ నాకుంది. దాని మాటలు ఎట్లున్నాయి చూడురే. ఇప్పుడే చెక్ చేస్తా. అప్పుడేమో సెలాన్ ఎక్కించుకొని వచ్చినా కదా, ఇప్పుడు ఎంతైందో చూడాలి. అప్పుడేమో 102.2 చూపించింది, మళ్ళీ 102.2 చూపిస్తుంది. సర్ది ఒకటి తగ్గింది, ఇంకా ఫీవర్ అట్లనే ఉంది. ఇది ఎందుకు రెచ్చిపోతుందంటే
ముసలాయన నేను ఎంత బాగా చూసినా ముసలాయన తిడుతూనే ఉంటాడు. మా ఆయనని తిడతాడు, నన్ను తిడుతూనే ఉంటాడు. గలీజ్ మాటలు తెలుసా. మొన్న కూడా గలీజ్ మాటలు తిట్టిండు. దానికి అదే ప్లస్ పాయింట్ అయింది. నా మొగడు తిడతాడు నన్ను, ఆ ముసలోడు తిడతాడు. ఇంకా దానికి ఏమైపోయింది, బలం అయిపోయింది. దాని మొగుడు కూర్చోమంటే కూర్చుంటాడు, లేవమంటే లేస్తాడు. ఇక నా మొగని రెచ్చగొడతా ఉంటారు ఏదో ఒకటి అనుకుంటా. ఇప్పుడు అది పోసేది గమ్మున పోయొచ్చు కదా, ఆల్రెడీ పోసిపోయింది అది. గులుగుడు ఎందుకు? నేను హాస్పిటల్ పోదామని నేను లేస్తే అది దానిది ఎట్లా నడుస్తుందంటే ఈ 6 ఏళ్ళ నుంచి ఆ ముసలోని కొట్టినా కానీ అడిగేటోడే లేదు. మస్తు సార్లు కొట్టింది ముసలోని. గలీజ్ మాటలు తిడుతుంది, కొడుతుంది. దాని మొగడే కొట్టు కొట్టు అంటుంటాడు. ఆ ముసలోడు దెబ్బలు తినుకుంటా కూడా నా కోడలు నన్నే కొట్టింది కదా, చంపినా ఏం బాధలేదు అంటాడు. మళ్ళీ అదేదో 6 ఏళ్ళ ముందే చెప్పొచ్చు కదా. నా పెళ్ళైన కొత్తలోనే మధ్యలో పోకపోతుంటే నిష్ఠూరకం కాకపోతుంది కదా. మధ్యలో పోయి ఆపి ఆపి లాస్ట్కి ముసలోనికి నాకే లింకు కట్టింది అది. అది టాయిలెట్ పోసేది గమ్మున పోసిపోవచ్చు కదా, గల్లీలోనే పోస్తుంది, అందరికీ తెలుసు. తిట్టుడు ఎందుకు? నా బాధ నాకుంది, దానికి వస్తే తెలుస్తుంది నా బాధ. మేము ఇంటెనక వస్తున్నాం దోమలకి, ఉచ్చలు పోసుడు పొవ్వుడు, గ్యాసులు లీక్ చేసుడు, ఇదే పని ఉన్నది మొగుడు పిల్లలకి. ఏముంది, ఇద్దరు అట్లా చేసే ఇద్దరు నిలగొట్టారు. ఈ కట్టుకున్నోడు చక్కగా లేడు. వాళ్ళు ఏందంటే అదే మరి ఏం మందు పెట్టిరో ఏం చేసిరో వాళ్ళ పాటనే వాడతాడు నా మొగుడు. నా మాట ఒక్క మాట విన్నాడు. ఆ ముసలోడు కూడా అట్నే తయారైండు. ఇంకా దాని ఆటలు సాగపోతే ఏమవుతుంది, ప్రతి దానికి తిట్టుడే అది. ఎందుకు తిట్టుడు ఎందుకు? నేను ఎందుకు ఊరుకుంటా తిడితే? నా బాధ నాకుండి నేను హాస్పిటల్ పోదామని 1 గంటలకి ఎవరన్నా బయటికి పోతారా? నాకు భయం అవుతుంది. కుక్కలు గిట్టు ఉంటాయి, ఎట్లా పోవాలి హాస్పిటల్ కానీ. మళ్ళీ 102.2 చూపించింది, ఇప్పుడు కూడా అంతే చూపిస్తుంది జ్వరం. మొన్నటిదాకా పాపతో ఇబ్బంది పడ్డాం. పాప 3 గంటల రాత్రి 2 గంటల రాత్రి తీసుకొని పోయినాం హాస్పిటల్కి. మా బాధ మాకుంటే దీనికి సంతోషం అవుతుంది అన్నట్టు. అట్లా ఎప్పుడు వెళ్ళిపోతుందా, దీన్ని ఎప్పుడు వెళ్ళగొట్టాలి, దీని మొగుడు ఎట్లాగో దాని మాట విన్నాడు, వీన్ని పిచ్చోని చేసి ఇదంతా కబ్జా చేసుకుందామని అది మస్తు ప్రయత్నాలు చేసింది ఇప్పటి వరకు. అది అందరికీ తెలుసు, కాకపోతే బయట చెప్పరు, మంచిగా ఉంటారు దాంతో. అది ఇప్పుడే గులుగుతుంది. మనము జస్ట్ నేను బయటికి వెళ్ళిన, అరే డోర్ సౌండ్ వచ్చింది కదా, ఎవరో ఒకరు లేచిర్రు పోదాము హాస్పిటల్కి అని అనుకుంటే ఏమన్నా తిడుతుంది అది. అది నన్ను చూసుడుతో లోపలికి ఉరికింది. డోర్ తీసి ఇట్లా బయటికి వెళ్ళేసరికి లోపలికి ఉరికింది అది. మళ్ళీ బయటకు వచ్చింది తొంగి చూసి. ఇక గులుగుతూనే ఉంది. ఇక బయట తిరుగుతుంది రాత్రిపూట. అంటే నా బిడ్డ పరిస్థితి బాగాలేక మొన్నదాకా రాత్రిపూటనే తిరిగినాం. 3 గంటల రాత్రి 2 గంటల రాత్రి హాస్పిటల్ చుట్టూ. ఇప్పుడు నాకు బాగాలేక నేను పోయినా, మళ్ళీ ఫిట్స్ వస్తే దానికి అదే ఉంది. దీనికి ఎప్పుడు ఏమవుతుందా, దాని బిడ్డకి ఎప్పుడు ఏమవుతుందా, ఇదంతా నాకు ఎప్పుడు అవుతుందా, ఇది ఎప్పుడు పోతుందా, ఇదే చూస్తుంది అది.